విత్తనాల నిల్వల ప్రతి ఒక్క రాకపోకలను సమయం, తేదీ, పేరుతో నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీషా సూచించారు. అక్రమ రవాణా జరగకుండా పట్టణంలోని విత్తన గౌడౌన్లను పరిశీలించారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టర్ రాజశీషా, ఎస్పీ గౌష్ ఆలం, ఐపీఎస్ తనిఖీ చేశారు. నకిలీ విత్తనాల అడ్డుకట్టకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నకిలీ విత్తన వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు, రైతులు అక్రమ నిల్వల రవాణాపై, నకిలీ విత్తనాల తయారీపై ఎటువంటి సమాచారాన్ని అయినా జిల్లా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నారు? వాళ్ళకి జస్ట్ చెప్పి రాస్తున్నారా లేదా ఏమైనా? చూసినాను సార్, విప్లో అని ఉన్నారు సార్. అందులో 32 7373 MRC 85 ఇది మనీ ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారు మాకు ఇక్కడ ఎన్ని స్టాక్స్ అని? అది మళ్ళీ ఏమైనా అటు సైడ్ మొత్తం మీకు ఇక్కడ స్టోర్ చేస్తున్నారా ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర? సో వాళ్ళతో ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ వాళ్ళకి వాట్సాప్లో చేస్తే కొంచెం వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. మీరు ఇక్కడ గోడౌన్లో వరకు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంతా మీ దగ్గర మెకానిజం ఉంటుంది, ఉందా లేదా అక్కడ చెప్తున్నారు లేదు, గోడౌన్లో కూడా చెప్పలేదు. మీరు ఇక్కడ మంచి बाबू बच्चे बाहर नहीं घोड़ा मारकर इधर घोड़ा मारकर అందరికీ నమస్కారం. నిన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ సంబంధించిన ఏవైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో మన రెవెన్యూ పర్సన్ అండ్ పోలీస్ పర్సన్ ఇద్దరు పెట్టడం జరిగింది. షిఫ్ట్ వారీగా వారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న స్టాక్ మన రైతులకి ఖచ్చితంగా చేరాలి. ఎక్కడైనా డైవర్జన్ కానీ, హోల్డింగ్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు. వీటి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికి నిన్నటి నుంచి ఇప్పుడు మనం ఇంకొక 10-15 డేస్ ఎప్పటి వరకు ఈ కాటన్ సీడ్ సేల్ ఉంటాయి అప్పటి వరకు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మన జిల్లాలో కావాల్సిన అన్ని రకాలు 55 కంపెనీ సంబంధించిన 128 రకాలు 14,40,000 ప్యాకెట్లు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. 4 లక్షల ప్యాకెట్ రైతులు ఆల్రెడీ కొన్నారు. ఇంకా 6,40,000 ప్యాకెట్స్ కూడా కొంటున్నారు. సో ముఖ్యంగా రైతులకి ఇంకొక వెరైటీకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. రాశి సంబంధించిన ఒక వెరైటీ ఉంది, దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అవి కూడా పోయిన సంవత్సరం కంటే ఎక్కువ ఈసారి అందుబాటులో తీసుకొని వస్తున్నాము.
పోయిన సంవత్సరం ఆ వెరైటీకి 1,20,000 ప్యాకెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఈసారి 1,50,000 ప్యాకెట్స్ అందుబాటులో తీసుకొని వస్తాము. ఇప్పటివరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ అమ్మడం జరిగింది. ఇంకా 90,000 ప్యాకెట్స్ కూడా 2 జూన్ నుంచి నిరంతరం ప్రతిదినం సీడ్ షాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. సో రైతులు అందరికీ కోరిక, దయచేసి మీరు ఎక్కడైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. వర్షం స్టార్ట్ కంటే ముందు అందుబాటులో ఉంటాయి. అన్ని వెరైటీస్ కూడా మంచిది. 128 రకాల వెరైటీస్ ఉన్నాయి. అన్ని ప్రభుత్వం నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి. దానికి అన్ని రకాలు టెస్టింగ్ కూడా చేసి అవి అక్కడ ఖచ్చితంగా ఫీల్డ్లో మంచిగా మొక్కలు వస్తాయి, మంచిగా ఈ పూలు వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని వెరైటీస్ కూడా కొనాలి. అండ్ మీరు ఎక్కడైనా పరేషాన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క చోట్ల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందుబాటులో ఉన్నారు. ఎక్కడైనా డైవర్జన్ లేకుండా మీకు కావాల్సిన వెరైటీ ఖచ్చితంగా అందుబాటులో తీసుకొని వస్తాము. అది మా బాధ్యత.